సూపర్బ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, కథల్ని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ఇంపాక్ట్ఫుల్గా చెప్తారో మా అందరికీ తెలుసు కాబట్టి ఘాటి కోసం కూడా మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాము. అయితే ఇప్పుడు మాత్రం ప్రశ్నలు సంధించడానికి మా మీడియా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు. సో నాగేంద్ర కుమార్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది మైక్. సో మొదలు పెట్టేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ జగపతి బాబు గారి నుంచి వస్తుంది. చెప్పేశారా? ఏంటి అది? మీకు చెబితే మీకు మనం డబ్బింగ్లోనే మైండ్లో వెళ్ళి ఆ మాట అన్నా కూడా చాలా చండాలంగా ఉంటుంది. జగపతి బాబు గారు చాలా గొప్పగా చేశారు, పీక్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కాదు, వాళ్ళకి బాగా చేసావని చెప్తే అది వాళ్ళ కొత్త కితాబ్, కానీ మీరు బాగా చేశారని చెప్పడం మీకు కరెక్ట్ కాదండి. నేను చెప్పింది అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో దిస్ ఇస్ ద పిన్నకిల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది. ఎగ్జాక్ట్. జగపతి బాబు గారికి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో అంటే ఆ కామా రాంగ్ అనే చెప్పేటాయి ఫోన్ అంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఐ కంప్లీట్లీ స్టాండ్ బై వాట్ యు సెడ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను జగపతి బాబు గారితోనే ప్రారంభిస్తాను. సార్, ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్స్ ఈ మధ్య రోజులు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మీకోసమని హీరోతో పాటు ఈక్వల్గా క్యారెక్టర్లు రాసుకున్న సినిమాలు, దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఆయనే కమిట్ అయిపోతున్నారు, నేను మీ గురించి రాసుకున్నదని. బట్ ఆయన రాసిన క్యారెక్టర్కి మీరు చేసినట్టుందా, మీకోసం రాసినట్టు అనిపించిందండి అది? కోసం రాసినట్టు లేడు, కానీ నాకే కరెక్ట్గా సూట్ అయింది అది. మరి ఇందాక తన పేరు ఒకటే చెప్పాడు కదా, తన కోసం రాశాను. ఫస్ట్ పేరు తన పేరు రాశాడు కదా, అది నిజం బేసికల్గా. కాకపోతే ఏంటంటే నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఈ క్యారెక్టర్కి ఈయన కాస్టింగ్ అనుకోవటం వేరు. నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్ సోల్ మ్యాచ్ అవుతుందా అనుకుంటే చాలా ఎక్సైట్మెంట్గా దాన్ని సినిమాలో తీసుకొచ్చి వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఈ విశ్వదీప్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు చెప్తారు, ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్ సోల్కి ఈయన పర్ఫెక్ట్ మ్యాగ్నెట్ అన్నమాట. అందుకని నేను జగపతి బాబు గారి సోల్ని ఈ సినిమాలో క్యాస్ట్ చేయడానికి ఆ క్యారెక్టర్ రాసుకున్నాను. ఇందాక మేకప్ రూమ్లో చెప్తా ఉన్నాడు అదే నా క్యారెక్టర్ గురించి జరిగిన క్యారెక్టరైజేషన్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అబౌట్ ఇట్. కానీ బట్ థింగ్ ఇస్ లైక్ చాలా అంటే ఇవాళ సినిమాల్లో మీకు తెలుసు, అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటిది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, మంచి డైరెక్టర్ లక్షణాలు అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి ఆ క్యారెక్టర్స్. సో నాకు చాలా రోజుల తర్వాత సాలిడ్ క్యారెక్టరే ఈ సినిమాలో ఉంది, పర్ఫామ్ చేయడానికి అటు ఇటు రెండు రకాలుగా. సో ఇట్ ఇస్. మీరు అంత బాగా సాటిస్ఫై అవడం వల్ల ప్రెస్ మీట్కి వచ్చారు సార్ ఇవాళ మీరు? అది చెప్పాక వీళ్ళిద్దరి కోసం వచ్చాను, ప్లస్ సినిమా బాగుంది కాబట్టి ధైర్యంగా వచ్చాను. ఓకే, ఇప్పుడు తర్వాత కృష్ణ గారు చెప్పినట్టుగా ఇందులోని విశ్వరూపం చూస్తారు అనుష్క గారిది అని చెప్తున్నారు. ఆ విశ్వరూపంలో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ క్యారెక్టర్? ఆవిడ విశ్వరూపంలో నాదేముంటుంది? ఆవిడ విశ్వరూపం ఒక్కరు విశ్వరూపం సరిపోదు కదా బాబు. సినిమా అంతా యాక్టర్లు అందరూ కలిస్తే విశ్వరూపం, పూర్తి విశ్వరూపం బయటకు ఓపెన్ అప్ అవుతుంది. అందులో మీరెంత? ఆవిడ సోలోగానే విశ్వరూపం చూపించేసింది, ఎవరో అవసరం లేదు ఆవిడకి. ఈ సినిమాలో పర్టికులర్గా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. నాది సపోర్ట్ చేస్తుంది క్యారెక్టర్, ఒకసారి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి చేయదు. అది డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటుంది. సో అండ్ అనుష్కకి నాకు కెమిస్ట్రీ, అందరికీ స్వీటీ అనేది అందరికీ స్వీటీయే కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం అనేది కాంట్రిబ్యూషన్.